హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శివలక్ష్మి. ఈరోజు మనము మంచి పోషక విలువల్ని అలాగే అంతకు మించి ఔషధ గుణాలని కలిగిన రాగులతో ఇడ్లీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. 2 గ్లాసుల రాగుల్ని ఒక బౌల్లోకి తీసుకొని శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి పక్కనుంచాలి. 1 గ్లాస్ మినపగుళ్ళని వేరొక బౌల్లోకి తీసుకొని కొన్ని మెంతులు కూడా అందులోనే వేసి 2-3 టైమ్స్ వాష్ చేసి తగినన్ని నీళ్లు పోసి రాగులని మినపగుళ్ళని 6 గంటల పాటు నాననివ్వాలి. 6 గంటల తర్వాత చక్కగా నాని ఉంటాయి. ఈ నానిన మినపగుళ్ళని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే నానిన రాగుల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే ఇడ్లీలు స్పాంజ్ లాగా మెత్తగా వస్తాయి. ఈ పిండి మినపపిండి కలుపుకొని ఓవర్ నైట్ పులియనివ్వాలి. మార్నింగ్ కల్లా చక్కగా పులుస్తుంది. ఇప్పుడు ఈ పిండిలో రుచికి తగినంత సాల్ట్ వేసి కలుపుకొని ఇడ్లీ పాత్రలో వేసుకొని వీటిని ఇడ్లీ కుక్కర్లో తగినన్ని నీళ్లు పోసుకొని అందులో ఇడ్లీ పాత్రను పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ పై ఇడ్లీ కుక్కర్ను పెట్టి మీడియం మంట మీద 10-15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉడికాయో లేదో తెలుసుకోవడానికి ఒక స్పూన్తో కానీ చాకుతో కానీ గుచ్చినట్లయితే పిండి అంటకుంటే మంచిగా ఉడికినట్లే. స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీ కుక్కర్ని దించిన తర్వాత 2 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత ఇడ్లీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో ఆరోగ్యకరమైన రాగి ఇడ్లీ తయారైనట్లే. ఈ రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉండడం వలన ఎముకలు బలంగా మార్చుతుంది. అలాగే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తహీనతతో బాధపడే వాళ్ళు వీటిని తరచుగా తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు తరచుగా రాగులను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అలాగే లేనివారు షుగర్ బారిన పడకుండా ఉండవచ్చు. ఈ రాగుల్లో ఫైబర్, కాల్షియం, ఐరన్ అధికంగా ఉండడం వలన ఇవి చాలా వరకు స్టామినాను పెంచుతుంది. విటమిన్స్, మినరల్స్ డెఫిషియన్సీ రాకుండా చాలా వరకు ఉపయోగపడుతుంది. కానీ ఈ మిల్లెట్స్లో గైట్రోజెనిక్ ఎఫెక్ట్ కలుగజేసే ప్రభావం ఉండడం వల్ల థైరాయిడ్ ఉన్నవాళ్ళు తినకపోవడం మంచిది. పొటాషియం కూడా అధికంగా ఉంటుంది కావున కిడ్నీలలో రాళ్ళు ఉన్నవాళ్ళు కూడా తినకపోవడం మంచిది. స్థూలకాయం ఉన్నవారు బరువును తగ్గించుకోవడానికి వ్యాయామాలతో పాటు రాగులను తరచుగా తీసుకోవడం ద్వారా బరువును తగ్గించడంలో మంచి ఔషధంగా పనిచేస్తాయి. అలాగే రాగుల్లో ఉండే ఔషధ గుణాల వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. దీనివల్ల హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడుతుంది. అలాగే బీపీని కంట్రోల్ చేస్తుంది. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.